తెలిసిన గట్టున ఆడ పార్రి పాలక్క గాడు ఉన్నట్టున్నది పారి. అరే ఇదేరా ఆకు తెంపుదాం పట్టుర్రి. ఏ అక్క కాదు గియాకు. ఏ అక్క ఇవి రెండాకులు కాదు, ఇదే తీగకే వస్తుంది ఆకు. అవునరా 3 ఆకులు ఒక్క దక్కనే ఉన్నాయి. చిన్నప్పుడు ఎప్పుడైనా మా అన్న తెచ్చేది, ఎప్పుడు చెట్టు కాడికి రాలేరా, ఏదో అర్థమయ్యే తెలియదు. ఇలా ఎప్పుడైనా మీరు మైదా పెట్టుకున్న మంచి మోకాలేనా, ఎప్పుడు కోను పెట్టుకున్న కోతి మోకాలేనా? నీ ముక్కు అలుగుతుంది పోడా. 3 లేదో కాకనే 3 కలిపి పెట్టుకుందాం, అదే వండుతుంది. 5-6 ఫీట్లో పొడవు కానీ ఆగిందంత తెరుగుడంలే. అల్లం బెల్లం తేడా తెలియనప్పుడు ఏం చేస్తారు? అది పుత్తాను ఇది పుత్తాను, అల్లం ఏదో బెల్లం ఏదో చెప్తారు. మరి ఇంకేంది, ఆ 3 ఆకులు అవి 3 ఆకులు అవి 3 ఆకులు చంపుకొని ఊరి చేతికి పెట్టుకుందాం. ఎవరి దగ్గర పడితే ఆకులు చంపుకొని పోదాం. ఇక పట్టుర్రి, మనిషికి కొంచెం తెంపి పట్టుకోదాం. అవును పంట అరే ఎర్రగా వల్లే కాదురా, ఇయ్యాక కాదు. అరే నాది కూడా మళ్ళీ ఇది కూడా కాదు ఆకు. నాకు ఎర్ర పడ్డది. లాల సీమల పడ్డట్టు ఎగురుతానే కూడా. నాకు ఎర్ర పడ్డది. పాయిగా గదాక చంపుకున్నా. అయితే అని ఆకంత ఏడేద్దాంరా. ఆవురా ఆవురా, అక్కడ సంచి కనబడ్డది ఎత్తా. ఇక చాలు కానీ పోదాం పారి. ఆవుల్ని గడ 2 ఆకులు ఉన్నాయి. ఇదేంద్ర బూడి బిగ్ర కోడి లెక్క అయింది. ఇక నూరుతా తేరా. వాళ్ళ పాలు వాళ్ళకి ఇచ్చిన నా పాలు నాకు ఇయ్యవా? ఇటు వానికి కూడా ఇంటిద్దాం. మనం ముగ్గురం బిట్టు పెట్టుకున్నా. ఏం బిట్టురా? 10 రూపాయలు బిట్టు పెట్టుకున్నా అక్క. ఎవరి దగ్గర పడితే వాళ్ళకే పైసలు. సరే పట్టు మరి. 10 రూపాయలు ఉన్నాయా నీ దగ్గర? నా దగ్గర అయితే 10 రూపాయలు ఉన్నాయి. మీరైతే రెడీ చేసుకోరు, రేపు పొద్దున మైదా కొట్టుకొని వస్తా. ఇయ్య నేను నూరుతా. ఏం అవసరం లేదు, నాది నేనే నూరుకుంటా. ఓడిపోతే పొట్టని ముంగట పరుగు పోతుంది. కొంచెం తీసుకొని నీకు ఇస్తా. నేను పోయి పెద్దమ్మల ఇంటికి అన్నూరు కట్టుకుంటా.
బుద్ధి తొందరగా నూరు, నాకు రోకలతో పని ఉంది. నువ్వు అట్లా నూరితే 100 ఏళ్ళైనా కాదమ్మా, నాకు నేను నూరుతా. సరే నూరు పెట్టు పెద్దమ్మా, నేను మళ్ళీ వస్తా. మంచిగా నూరు, మంచిగా ఎర్రబడాలి. నువ్వు ఓ బిడ్డ, నేను ఎర్రబడతా, మంచిగా నూరు పెడతాము. సరే మరి బాగా ఎర్రబడాలి, అసలే విసి పెట్టుకుందాం. ఓ తాత, ఏంటి చెప్పాలి? ఓ తాత, నా మైదాకి ఎట్లా ఎర్రబడాలన్నా చెప్పు. అరే మేము చిన్నప్పుడు 7 నూనె సుక్కలు, 7 కలి సుక్కలు, 7 కమ్మరిక్కలు, 7 దోమలు, 7 ఈగలు వేసుకొని నూరుకొని పెట్టుకుంటే ఎర్రబడ్డాయిరా చిన్నప్పుడు. తాత, ఇక ఈగలు దోమలు దొరకట్టుడే, నూరుడే, చేతుకు పెట్టుకున్నాడే, ఎర్రబడేటట్టు చేసుకున్నాడే. ఈగలు దోమలు ఎక్కడ దొరకట్టారు? ఈగలు దోమలు బాగా ఈగలు గిట్లయితే దొరికాయి, మీ సంగతి చెప్తావు. మెత్తడి బంక వేలం మంచి కవర్లు ఇచ్చి తెచ్చిన, మీరు ఎట్లా దొరకలో తాగురి. అమ్మ దొరికిరుగా, కోశకారం పెడతావురి. ఈగలేసిన, దోమలేసిన, కమ్మరెక్కలేసిన, ఇక నాకు సాలు పోయి ఎర్రబడుతుంది. No, 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 no. దంచుడైతే అయిపోయింది. ఓ అక్క బయటికి రా, ఓ అక్క బయటికి రా. ఏందిరా పొద్దు పొద్దుగా కాకి లెక్క కొరుతాను? నిన్న వీటి పెట్టుకున్నది మర్చిపోయినా, బయటికి రా అక్క. బిట్లో ఏం లేనాడు, పొద్దు పొద్దుగా నిద్ర పోనీయకుండా వచ్చి కొరుతాను. ఓ అక్క, నువ్వు బయటికి రాకపోయినా ఇంకో డబ్బు పట్టుకొని టామ్ టామ్ చేస్తాను, నువ్వు ఓడిపోయినావని. మీ మమ్మీని కూడా బయటికి తీసుకొని రా, ఊళ్ళో ఎక్కువ పెడతా, అందరు ఒకసారి చేతులు చూపియాలి. మీరు ఓడిపోయారు, పైసలు లేబోర్రి. 10 రూపాయలు తీసుకో ఇక. సరే అత్తమ్మ, నీకు ఒకటి చెప్తా, ఆ తర్వాత నా దగ్గర నుంచి పైసలు తీసుకోవద్దు. నాదైతే ఎట్లయినా ఎర్రబడుతుంది, వాళ్ళేది ఎర్రబడకుంటే ఏం చేద్దాం? మా బావ దగ్గర పోయి అడుగుతా, ఏదన్నా ఒకటి చెప్తాడు. ఓ బావా, ఉన్నావా? ఏంద్రా వికాస్గా? ఓ బావా, నేను ఇద్దరితో మైదాకు బీట్ పెట్టినా, గెలవాలంటే ఏం చేయాలో చెప్పు. ఒక మంచి మైదాకు పెట్టుకోరా, నువ్వే విన్ అవుతావు. అట్లా కాదు బావా, ఏదన్నా ఒకటి ఏ బావా, ఒక ఐడియా చెప్పు బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. సరే, ఒక గంట తర్వాత రాపోరా, ఏదో ఒకటి చెప్తా. సరే బావా, నేను ఒక గంట తర్వాత వస్తా. ఓ బావా, వచ్చినవారా? ఆగు. ఇగో ఇది తీసుకపోయి వాళ్ళు నూరుకున్న దాన్ని కలుపు. సరే బావా, కలిపితే ఎర్రబడేవి వాళ్ళవి. ఎర్రబడదు పో.
ఏమంటే చెయ్యి అంతా తోలిసిపోతుంది కాదురా. ఇంకా నయ్యా ఏళ్ళు ఇచ్చిపోలే అంతే. నీ వికాస్గా అనుకున్నా వారెత్తే. అమ్మ మరి నాదెందుకు ఎర్రవలేదు? మైదాకు నూరుడు అయిపోయింది. అయ్యకు కాళ్ళు నొత్తనే అన్నాడు కదా, పెండు చిన్నం కాకు తెచ్చి నూరుతా. స్మెల్ ఏంది డిఫరెంట్గా వస్తుంది. అయినా మా పెద్దమ్మ కలిపింది వచ్చి మంచిగా రాడట. అండ్ ఫ్రెండ్స్ 10th క్లాస్ వాళ్ళు ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ వినాలనుకుంటే ఎస్వి ట్యూటోరియల్స్లో జాయిన్ అవ్వండి. అండ్ 1 month క్లాసెస్ విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే మీ మనీ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె చిత్రాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి, గంట కొట్టండి. ఓ గది వస్తుందంటే నువ్వు ఆన్ చేసినప్పుడు ఏదొస్తున్నావు గది వస్తాలే.